ఏపీలో ప్రభుత్వ పాఠశాలలతో కూటమి ప్రభుత్వం చెడుగుడు ఆడేసుకుంటోంది. హై స్కూల్లో ఉండే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటే 3, 4, 5 తరగతులకు సబ్జెక్ట్ టీచర్ బోధన రద్దు చేసింది. యూపీ స్కూళ్లలో 6 నుంచి 8 తరగతులకు ఎస్జీటీలను కేటాయించారు. కొన్ని చోట్ల ఎలిమెంటరీ స్కూల్లోని 1, 2 తరగతులను హై స్కూల్కి కేటాయించారు. దీంతో జీవో 117 ప్రత్యామ్నాయ బోధన విధానాలు గందరగోళంగా మారాయి. ప్రైవేట్ స్కూళ్లకు మేలు చేసేలా మార్పులున్నాయంటూ టీచర్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇంటి పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై 4 కిలోమీటర్ల దూరంలోని హైస్కూళ్లకు వెళ్లాల్సిందే. ఇప్పటి వరకు గ్రామాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న స్కూల్ అసిస్టెంట్లు ఇకపై పాఠాలు చెప్పరు. అలాగే హైస్కూల్లోకి మారిన 3 నుంచి 5 తరగతులు అక్కడే ఉన్నా వారికి చదువు చెప్పేది ఎస్జీటీలే. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా మారుస్తామని ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం సర్కారీ స్కూళ్ల విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయే పరిస్థితులను తీసుకొస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్కసుతో 117 జీవో రద్దు కోసం కూటమి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నాయి. విద్యా సంస్కరణల పేరుతో తాజాగా చేపట్టిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, బోధనా సిబ్బంది కూర్పుపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనవరిలో ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా ఇచ్చిన తాజా ఆదేశాలు విద్యార్థులకు నష్టం చేసేలా ఉన్నాయి. 5 రకాల పాఠశాలలను పునర్వ్యవస్థీకరిస్తామని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా 6వ రకం పాఠశాలలను సృష్టించింది. కొత్త నిబంధనలతో ఏ పాఠశాలలో ఏ టీచర్ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. జీవో నెంబర్ 117కు ప్రత్యామ్నాయంగా తాజాగా విడుదల చేసిన బోధనా సిబ్బంది కేటాయింపు నిబంధనలు చూసి ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రాథమిక తరగతుల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్ విద్యార్థుల సంఖ్య 1:30 నిష్పత్తిలో ఉండాలి. అయితే విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లో ఈ చట్టాన్ని కేవలం ఫౌండేషన్ స్కూల్, బేసిక్ ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే అమలు చేస్తోంది. ఇక మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 59 మంది విద్యార్థుల వరకు 4 ఎస్జీటీలను కేటాయించింది. ఒకవేళ మిగులు ఎస్జీటీలు అందుబాటులో ఉండి 50 మంది విద్యార్థులు ఉంటే ఒక పిఎస్హెచ్ఎంతో పాటు 4 ఎస్జీటీలను కేటాయించింది. అంటే మోడల్ స్కూల్కు 1:10 ప్రకారం ఉపాధ్యాయులను ఇచ్చింది. గతంలో 120 మంది దాటితేనే హెడ్ మాస్టర్ అన్న నిబంధనను సడలించింది. గతంలో ప్రాథమికోన్నత పాఠశాలను రద్దు చేస్తామని పేర్కొన్నారు. కానీ తాజాగా యూపీ స్కూళ్లను కొనసాగిస్తూనే 6, 8 తరగతులకు స్కూల్ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానంలో ఎస్జీటీలను కేటాయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా హైస్కూళ్లలో 1 నుంచి 10 తరగతుల వరకు బోధన అందించనున్నారు. ఈ హైస్కూళ్లలో 1 నుంచి 5 తరగతుల వరకు బేసిక్ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు కానుంది. ఇందులో మొదటి 10 మంది విద్యార్థులకు 2 ఎస్జీటీలు, తర్వాత 1:10 నిష్పత్తిలో సిబ్బందిని కేటాయిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉపాధ్యాయుల కేటాయింపుల్లో ఏకీకృత విధానం లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైస్కూళ్లలో 3 నుండి 4 తరగతులు ఉన్నా ఇప్పటి వరకు వారికి బోధిస్తున్న సబ్జెక్టు టీచర్ విధానం రద్దు చేయడం, యూపీ స్కూళ్లలోనూ ఉన్నత తరగతులకు ఎస్జీటీలనే కేటాయించడం విస్మయానికి గురిచేస్తోంది. కొన్ని ప్రైమరీ స్కూళ్లలో టీచర్ విద్యార్థుల నిష్పత్తి 1:30గా ఉంటే మరికొన్నింటిలో 1:5గా ఉంది. ఈ ఎంపిక ఉపాధ్యాయులను అభద్రతకు గురిచేస్తోంది. ఈ అశాస్త్రీయ విధానాలు విద్యావేత్తల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కొత్తగా వస్తున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లలో టీచర్లకు ఎస్జీటీలుగా పదోన్నతులు ఇచ్చి పిఎస్హెచ్ఎంలుగా నియమించాలి. స్కూల్ అసిస్టెంట్లు ఉన్నత తరగతులకు బోధించాలి. కానీ ప్రైమరీ స్కూళ్లలో హెచ్ఎం పోస్టులను స్కూల్ అసిస్టెంట్లతో సర్దుబాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ చెప్పటం విస్మయం కలిగిస్తోంది.